బాగున్నారా అమ్మా అంటూ తన ఇంటికి వచ్చిన అతిథులను ఆత్మీయంగా పలకరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీ రాజకీయాలకు అతీతంగా సంప్రదాయం ఆతిథ్యానికి ప్రతీకగా నిలిచింది. రాష్ట్ర మహిళా మంత్రులను ఆడబిడ్డలుగా భావించి సాదరంగా ఆహ్వానిస్తూ కేసీఆర్ గారు చూపిన ఆత్మీయత అక్కడి వాతావరణాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చింది. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి తనతని సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసానికి చేరుకుని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతర నేపథ్యంలో జాతరకు హాజరు కావాలని ప్రభుత్వం తరపున కేసీఆర్ గారిని వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాల్వా కప్పి అధికారిక ప్రకటన, ఆహ్వాన పత్రికను అందజేయడంతో పాటు మేడారం ప్రసాదాన్ని కేసీఆర్ గారికి అందించారు. ఈ భేటీలో రాజకీయాల కంటే భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యం కనిపించింది. తన ఇంటికి వచ్చిన మహిళా మంత్రులను ఆడబిడ్డలుగా భావించిన కేసీఆర్ గారు ఆయన సతీమణి శోభమ్మ గారితో కలిసి సంప్రదాయ పద్ధతిలో పసుపు కుంకుమలతో, చీరలు మరియు తాంబూలాలతో ఘనంగా సత్కరించారు. అతిథి మర్యాదలకు పెద్దపీట వేయడం, తెలంగాణ సంస్కృతి గుర్తుపడేలా ఈ సత్కారం సాగింది. ఆత్మీయత, గౌరవం, సాంప్రదాయం కలగలిపిన ఈ దృశ్యాలు అందరి మనసులను హత్తుకున్నాయి. తదనంతరం కేసీఆర్ దంపతులు ఏర్పాటు చేసిన పేనీటి విందును మహిళా మంత్రులు స్వీకరించారు. ఈ సందర్భంగా పరస్పర యోగక్షేమాలు, వ్యక్తిగత అనుభవాలు, మేడారం జాతర విశిష్టపై కొంతసేపు ఇష్టాగోష్ఠి కొనసాగుతుంది. రాజకీయ భిన్నతలను పక్కన పెట్టి పరస్పర గౌరవంతో సాగిన ఈ సమావేశం సానుకూల వాతావరణాన్ని ప్రతిబింబించింది. ఆత్మీయ సంభాషణ అనంతరం మహిళా మంత్రులు ఎర్రవెల్లి నివాసం నుంచి తెలుగు ప్రయాణం అయ్యారు. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న తొలుత వారిని మాజీ ఎంపీ జోగినపల్లి పంకజ్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. ఈ మొత్తం కార్యక్రమం తెలంగాణ సంప్రదాయం, అటవీ సత్కారం, రాజకీయ సంస్కృతికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది.